హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మైతా హోమ్ కుక్స్. ఈరోజు మనం సింపుల్గా ఆలుగడ్డ కోడిగుడ్డు కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఇది అన్నంలోకి చపాతీలోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎగ్స్ ఉడికించుకొని చల్లారిన తర్వాత పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి. 80% ఉడికితే సరిపోతుంది. ముందుగా 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకోవాలి. దీనిలో ఎగ్స్ ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఉప్పు, కారం, పసుపు వేసేసుకొని ఇందులో ఎగ్స్ ఘాట్లు పెట్టుకొని ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుంటే ఆ ఫ్లేవర్, ఉప్పు, కారం, పసుపు ఫ్లేవర్ వాటికి బాగా పట్టేసి మంచి టేస్ట్ వస్తుంది. ఫ్రై అయిన తర్వాత కర్రీలో చాలా టేస్టీగా ఉంటాయి. ఇవి ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకొని ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న ఆలు వేసి ఇవి కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుంటే మనం కర్రీలో వేసినప్పుడు ఈ ఆలు ముక్కలు బాగా మెత్తగా అవ్వకుండా మనకు కొంచెం గట్టిగా ముక్కలుగానే తగులుతుంది. ఇవి తినడానికి చాలా టేస్టీగా ఉంటాయి. ఎందుకంటే మనం ఉప్పు, కారం వేసి ఫస్ట్ ఆయిల్లో ఫ్రై చేసుకుంటాం కదా, అందుకు. ఇవి కూడా వేగిన తర్వాత తీసి పక్కన ప్లేట్లో పెట్టేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసుకొని ఇందులోనే కట్ చేసుకున్న ఆనియన్ 1, 3 లవంగాలు, 1 బిర్యానీ ఆకు, పసుపు వేసి కలుపుకోవాలి. ఆనియన్స్ మగ్గాక కట్ చేసి పెట్టుకున్న 2 టమాటాలు వేసి బాగా కలుపుకొని అవి కూడా మగ్గిన తర్వాత 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకొని బాగా మగ్గించుకోవాలి. మగ్గిన తర్వాత కొంచెం వాటర్ వేసి టమాటాలు గ్రేవీ మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత గ్రేవీ అంతా మగ్గిన తర్వాత ఇందులోనే ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్, ఆలు వేసుకొని బాగా కలుపుకోవాలి. కలిపేసి 2 నిమిషాలు మూత పెట్టేసుకొని ఆ గ్రేవీ అంతా ఎగ్స్కి, ఆలుకి పట్టిన తర్వాత ఇందులోనే గ్రేవీ కోసం కొంచెం వాటర్ పోసుకోవాలి. వాటర్ వేసేసుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ కసూరి మేతి వేసుకోవాలి. ఇది స్మెల్, టేస్ట్ చాలా బాగుంటుంది. కసూరి మేతి ఫ్లేవర్ చాలా బాగుంటుంది. మూత పెట్టి 5 నిమిషాలు మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. లైక్ చేయండి, కామెంట్